హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ప్రభా వ్లాగ్స్. ఇప్పుడు చికెన్ పచ్చడిలోకి కావాల్సిన మసాలా చేసుకుందాం. 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 ఇలాచీలు, 12 మొగ్గలు వేసుకొని ఈ విధంగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నా దగ్గర మెంతి పొడి ఉంది కాబట్టి వేసుకోలేదు. 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటంటిని రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను 2 కేజీల చికెన్ తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇందులో 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఈ విధంగా వాటర్ వస్తుంది. ఈ వాటర్ మొత్తం పోయి డ్రైగా అయ్యే వరకు ఈ చికెన్ని మంచిగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఇందులో నేను 500 ml పల్లి నూనె తీసుకున్నాను. 2 కిలోల చికెన్కి 500 ml ఆయిల్ సరిపోతుంది. ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా, 1 కప్పు కారం, 1/2 కప్పు అనేది సాల్టు వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఈ విధంగా చికెన్ పచ్చడిని చల్లారబెట్టుకోవాలి. నేను దీంట్లోకి 8 నిమ్మకాయలను పిండుకొని రసం తీసుకున్నాను. 2 కిలోల చికెన్కి 8 లేకపోతే 9 నిమ్మకాయలను పిండి జ్యూస్ వేసుకొని కలుపుకుంటే చికెన్ పచ్చడి రెడీ. Subscribe to my channel. Bye friends.